యనమల రామకృష్ణుడు టీడీపీలో కురువృద్ధుడు. ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబుతో సమానంగా రాజకీయాలు చేసిన వ్యక్తి ఆయన. టీడీపీలో కీలకంగా వ్యవహరించి చంద్రబాబుకు అండగా 43 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్న నాయకుడు. టీడీపీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, పదవిలో కొనసాగుతూ అవసరమైన సమయంలో నేనున్నా అంటూ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన సీనియర్ 1983 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా పనిచేసిన ఆ నాయకుడికి తీరని కోరిక ఉండిపోయిందట. కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీగా రిటైర్ అయిన యనమల రాజ్యసభ సీటును ఆశించారట. అది దక్కకపోవడంతో గవర్నర్గా బాధ్యతలు చేపట్టి గౌరవంగా పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నారట. కానీ ప్రస్తుతం ఎలాంటి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టి నీ అవసరం లేదన్నట్లుగా టీడీపీ అధిష్టానం వ్యవహరిస్తూ ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఆవిర్భావంతో 1983లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి తొలిసారి ఎమ్మెల్యే అయి ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు. 1983లో తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచి మంత్రి పదవి చేపట్టారు. అప్పటి నుండి వరుసగా 2004 వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చూపించారు. 1983లో ఎన్టీఆర్ తొలి కేబినెట్లో న్యాయ, మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన యనమల 1985-89 మధ్య రెండోసారి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1989-94 కాలంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీఎస్సీ చైర్మన్ గా, తరువాత టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీ స్పీకర్ గా యనమల పనిచేసి తనదైన మార్కు వేసుకున్నారు. 1999-2004 మధ్య కాలంలో ఆర్థిక మంత్రిగా, తిరిగి 2004 నుండి పీఎస్సీ చైర్మన్ గా పదవులు నిర్వహించారు. 2013 నుంచి 2025 మార్చి నెల వరకు ఎమ్మెల్సీగా కొనసాగిన యనమల రామకృష్ణుడు 2014-19 మధ్య మరోసారి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అంత సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న యనమల రామకృష్ణుడు ప్రస్తుతం ఏ పదవి లేకుండా ఖాళీగా ఉన్నారు. 2014లో టీడీపీ విభజిత ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన తరువాత రాజ్యసభకు నామినేట్ అయి ఢిల్లీ వెళ్లాలని ఎన్నో కలలు కన్నారు. రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రిగా అత్యంత కీలకమైన పోర్ట్ఫోలియో చూసిన యనమల రామకృష్ణుడికి అప్పుడు ఆ అవకాశం దక్కలేదు. ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం చేసిన యనమల రామకృష్ణుడు రాజ్ భవన్ లో గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించి గౌరవప్రదమైన పదవీ విరమణ కోరుకున్నట్లు తెలుస్తోంది. దేశ పరిపాలనకు రాష్ట్రపతి ముద్ర ఎంత ముఖ్యమో రాష్ట్ర పాలనలో గవర్నర్ కూడా అంతే ముఖ్యం. రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించేది ముఖ్యమంత్రి అయినా రాజ్ భవన్ లో ఉండి రాజ్ పాల్ గా ప్రభుత్వ రాజకీయ నిర్ణయాలకు ముద్ర వేయాల్సింది మాత్రం రాష్ట్ర గవర్నరే. అలాంటి అత్యంత గౌరవప్రదమైన గవర్నర్ పదవిని రాజకీయాలను వీడి రాజ్యాంగ పరిరక్షకుడిగా పదవిని అందుకుంటే యనమల రామకృష్ణుడు జీవితంలో తాను కన్న కలలను నెరవేర్చుకున్నవారవుతారు. అయితే ఇప్పట్లో యనమల రామకృష్ణుడు కల నెరవేరే పరిస్థితి కనిపించటం లేదు. ఎందుకంటే టీడీపీ ఆంధ్రప్రదేశ్లో మరోసారి బీజేపీతో జతకట్టి కేంద్రంలో భాగస్వామిగా కీలకంగా మారటంతో ఇప్పటికే ఒక గవర్నర్ పదవిని కేంద్రం ఆ పార్టీకి కేటాయించింది. టీడీపీలో సీనియర్ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన పూసపాటి సంస్థానాధీశుడు, దశాబ్ద కాలంగా రాష్ట్రంలో మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన పూసపాటి అశోక్ గజపతిరాజును గవర్నర్ను చేసింది టీడీపీ. పార్టీకి రాయల్ గా ఉండటమే కాకుండా మృదు స్వభావిగా పేరున్న అశోక్ గజపతిరాజుకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా గవర్నర్ పదవిని కట్టబెట్టారు. ఇప్పుడు ఇదే యనమల రామకృష్ణుడికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. ఆశగా ఎదురు చూసిన గవర్నర్ పదవి అశోక్ గజపతిరాజుకు వెళ్లిపోవటంతో తన పరిస్థితేంటి అనే ఆలోచనలో యనమల రామకృష్ణుడు ఉన్నట్లు తెలుస్తోంది. 43 సంవత్సరాలుగా టీడీపీతో సుదీర్ఘమైన అనుబంధాన్ని పెంచుకుని పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు, ఏ పదవిలో ఉన్నా సరే టీడీపీకి సమస్య వచ్చినప్పుడు అడ్డుగోడగా నిలబడ్డారన్న గుడ్విల్ యనమల రామకృష్ణుడికి ఉంది. 1996లో ఎన్టీఆర్ను పదవి నుంచి దించి చంద్రబాబుకు పార్టీ పగ్గాలతో పాటు ముఖ్యమంత్రి పదవి కూడా రావటం వెనుక అప్పుడు స్పీకర్ గా పనిచేసిన యనమల రామకృష్ణుడు కీలకంగా వ్యవహరించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు చంద్రబాబు టీడీపీ
టీడీపీలో కీలకమైన పదవుల్లో యనమల రామకృష్ణుడిని నియమిస్తూనే వచ్చారు. అయితే ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ కావాలనుకున్న యనమల రామకృష్ణుడు కోరిక విజయనగరం కోట వైపు వెళ్లిపోవటంతో ఇప్పుడు నా పరిస్థితేంటి అని సన్నిహితుల దగ్గర ఆయన వాపోతున్నారట. కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారాన్ని చేపట్టడంలో టీడీపీ పార్టీ కీలకంగా మారింది. దీంతో టీడీపీ ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు అవకాశమున్న చోట ఆ రాష్ట్ర గవర్నర్లుగా నియమించడానికి మోదీ సర్కార్ సానుకూలంగా ఉంది. దీనిలో భాగంగానే ఏపీ కోటాలో టీడీపీకి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ గా అవకాశమిచ్చింది. టీడీపీకి మరో గవర్నర్ పదవి అంటే అది ఇప్పట్లో జరగకపోవచ్చు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకుల ఆలోచనలు ఎప్పుడు కూడా అవసరమైతే తప్ప మిత్రపక్ష కీలకమైన పదవులను ఇవ్వరు. ప్రస్తుతం కేంద్రానికి టీడీపీ మద్దతు ఆక్సిజన్లో ఉండడంతో ఇప్పటికీ ఒక గవర్నర్ పదవి ఇచ్చారు. 75 సంవత్సరాల వయసు దాటిన యనమల రామకృష్ణుడు ఈ ఏడాది మార్చి నెల వరకు ఎమ్మెల్సీగా పనిచేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న యనమల రామకృష్ణుడు టీడీపీ పార్టీ పదవులకు మాత్రం పనిచేస్తున్నారు. 43 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాల్లో తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న యనమల రామకృష్ణుడు గౌరవప్రదమైన పదవి విరమణ చేయటానికి గవర్నర్ పదవిని బలంగా ఆశిస్తున్నారట. కానీ ఇప్పటికే గోవా గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతిరాజును నియమించడం, మరో గవర్నర్ పదవికి టీడీపీకి అవకాశం వస్తే రాయలసీమ ప్రాంతానికి చెందిన నాయకులు ముందు వరుసలో ఉన్నారని ప్రచారం జరుగుతుండటంతో యనమల రామకృష్ణుడి వర్గం కలవరపడుతోందట. 43 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో పార్టీకి ఎన్నో సేవలు చేశానని యనమల రామకృష్ణుడు సన్నిహితుల దగ్గర అంటున్నా టీడీపీ కూడా అదే స్థాయిలో యనమలకు ఎన్నో అవకాశాలిచ్చిందని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం తుని ఎమ్మెల్యేగా యనమల రామకృష్ణుడు కుమార్తె, ఏలూరు ఎంపీగా యనమల అల్లుడు, రాయలసీమలో ఎమ్మెల్యేగా యనమల బియ్యంకుడు సుధాకర్ నాయుడు, ఇలా యనమలకు చెందిన ఒకే కుటుంబం వాళ్లకు పదవులు ఉండడంతో యనమలకు ప్రస్తుతం గవర్నర్ పదవి కానీ ఒక రాజ్యసభ సీట్ కానీ దగ్గర్లో కనిపించటం లేదంటున్నారు. అయితే యనమల మాత్రం సీఎం చంద్రబాబు కష్టాల్లో ఉన్న సమయంలో తాను అండగా ఉండటం మాత్రమే కాక అవసరమున్న ప్రతిసారి అడ్డుగోడలా నిలబడ్డాను కాబట్టి తనను రాజ్ భవన్ కు పంపాలా లేదా అనేది చంద్రబాబు నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని సన్నిహితుల దగ్గర అంటున్నారట. మరి యనమల రామకృష్ణుడు రాజ్ భవన్ లో రాజ్పాల్ గా అడుగు పెడతారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.